ఇవాళ క్యాస్ట్ సెన్సస్ సంబంధించి అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాదాపుగా పూర్తి కావాల్సినటువంటిది డిసెంబర్ 1 కల్లా పూర్తి కావాల్సినటువంటి అంశం ఇంకా కొంతమంది నుంచి డేటా సేకరించాల్సి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనండి. క్యాస్ట్ సెన్సస్ మన కోసమే, మన శ్రేయస్సు కోసమే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అది ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాలకు సముచిత స్థానంలో అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాస్ట్ సెన్సస్కి ప్రజలందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక రెండోది, పాలమూరులో నిన్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్వహించినటువంటి రైతు సభ ఏదైతే, వ్యవసాయ పండుగ సభ ఏదైతే ఉందో అది చాలా గొప్పగా భారీ స్థాయిలో నిన్న జరగడం జరిగింది. సో వాస్తవానికి కూడా గ్రౌండ్ లెవెల్లోకి పోతే ఏదో రైతుల్లో ఏదో జరిగిపోయింది, ఏదో వ్యతిరేక ఏది కనిపించట్లేదు. నేను చాలా చోట్ల దిగి రైతులను పలకరిస్తే రైతుల నుంచి వచ్చినటువంటి మాట, సో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దిగి అడగలేదు, కామన్ మ్యాన్గా దిగి అడిగితే కూడా వాళ్ళు ఏ సార్ మాకు గతంలో జరగలేదు, ఇది ఇప్పుడే మంచిగా అయింది, మాకు ఇప్పుడు రుణమాఫీ అయింది, మాకు బోనస్ పడతా ఉంది, మాకు ఇప్పుడు అన్ని రకాలుగా సాయం అంతా ఉంది అని చెప్పి రైతులు చెప్తా ఉంటే, కరెంటు ఫ్రీగా వస్తూ ఉంది, నాణ్యమైన కరెంటు వస్తూ ఉంది, అన్ని రకాలైనటువంటి మాటలు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక దుష్ప్రచారాన్ని చేయడంలో ఎంత ఆరితేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజుల పాటు గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి అంశం తెర మీదకి తెచ్చింది. హరీష్ రావు గారు అంటారు, రైతు భరోసా ఎగ్గొట్టడం కోసమే బోనస్ అనేటువంటి మాట మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తా ఉంది. ఒక్కసారి మనం బోర్డు మీద వాళ్ళ రైతు భరోసా వాళ్ళ లెక్క ఒకసారి చూసుకుందాం. బోర్డు అని హరీష్ రావు గారు చెప్పేటువంటి మాటలు, కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే రైతు సోదరులారా మీకు కూడా ఒకటి అర్థం కావాల్సినటువంటి, మనం చాలాసార్లు చెప్పిన గతంలో కూడా చెట్లకు పుట్టలకు పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్డు కాదయా రైతు బంధు ఇవ్వాల్సింది, అసలైన రైతులకు ఇవ్వాలి, కల్లాల కాడ ఒడ్లు కొలిసేటువంటి రైతులకు ఇవ్వాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. కేసీఆర్ రైతు బంధు, ఇది రైతు బంధు, ఇది రైతు భరోసా. రైట్, ఇక్కడ మనం చూడాల్సింది ఒకే ఒక పాయింట్. కేసీఆర్ రైతు బంధు ఎంత వేసేది, ఎకరాకి 4,000 తీసేసి 5,000 తర్వాత 5,000. ఇప్పుడు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుండు, 5 ఎకరాల రైతు ఉన్నాడు. ఈ 5 ఎకరాల రైతుకు కేసీఆర్ ఎంత వేసేది పెట్టుబడి సాయం అంటే 5,500 25,000. 25,000 రూపాయలు రైతు బంధు కింద వేసేది. ఇది కేసీఆర్ గారు వేసేటువంటి. ఇక ధాన్యం ఎంత కొనేది, 21,180 రూపాయలు ఏమో కొనేది ఒక క్వింటా ధాన్యాన్ని 21,180 రూపాయలకు కొనేది. ఇప్పుడు మీరు చూడండి, అంటే రైతుకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి అసలు గతంలో అందినటువంటి సాయం ఏదైనా ఉందంటే 2,500, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 2,500 రూపాయలు అందేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుని తీసుకుందాం. 5 ఎకరాల రైతు వ్యవసాయం చేసి పంట పండిస్తే 5 ఎకరాలకి ఒక ఎకరాకి ఎంత పండుతుంది, 20 నుంచి 30 బస్తాలు, 20 నుంచి 30 క్వింటాలు 25 క్వింటాలు 25 క్వింటాలు ఇంటూ 5 అంతేనా, 500 అంతే, అంటే 12,500, 125 క్వింటాళ్ళు అంతేగా. ఓకే 125 క్వింటాళ్ళు ఈ రైతు పండించిండు. 125 క్వింటాలు ఈ రైతు పండిస్తే ఒక క్వింటాకి కేసీఆర్ ఏమో 21,180 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,300 ప్లస్ 500 రూపాయలు బోనస్. ఇప్పుడు ఎంత అయింది, 2,800 అయింది. ఇక్కడ ఈ 125 క్వింటాళ్ళకి 500 రూపాయలు, 125 ఇంటూ 500 ఎంత అయితే శ్యామ్, 62,500 రూపాయలు. 62,500 రూపాయలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 62,500 రూపాయలు ఆ రైతుకి ఇస్తా ఉంది. అదనంగా ఏది, వడ్ల పైసలు కాక అదనంగా బోనస్ కింద
బోనస్ ఏమో 62,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంటే 2,500 రూపాయలు 25,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ ఇది గొప్పదని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా రైతు సోదరులారా, మీకు కేసీఆర్ ఇచ్చేటువంటి 25,000 రూపాయలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి 62,500 రూపాయలు, ఇవి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. రైతులకు ఏ పార్టీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం క్లియర్గా ఎక్కువ మొత్తాన్ని అందజేస్తూ ఉంది? ఇది ఒకటే కాదు, కేసీఆర్ ప్రభుత్వం, రెండోది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం కేసీఆర్ ఏం చేసిండు? రుణమాఫీ చేస్తామని చెప్పిండు. రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీని 1,00,000 రూపాయల రుణం మాఫీ ఉంటే ఒకసారి 10,000 రూపాయలు మాఫీ అంటాడు, ఇంకో ఏడాది 20,000 మాఫీ అంటాడు, ఇంకో ఏడాది 30,000 మాఫీ అంటాడు. ఇట్లా ఏడాది చొప్పున ఈ 1,00,000 రూపాయలను ఏడాది చొప్పున 5 ఏళ్ల దాకా చేసుకుంటూ వస్తా అంటే ఈ 10,000 రూపాయలు ఒక ఏడాది గట్టే వరకు ఇవి మిత్తికే సరిపోయినాయి. అంతే. ఆ తర్వాత ఇవి మిత్తికే సరిపోయినాయి. అసలు ఇడకుండా పెట్టిపోయిండు. అసలు పైసలు ఇడ ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 కోట్ల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేసింది. ఈ అప్పులు ఎక్కడి? కేసీఆర్ రైతులను ఏది రుణమాఫీ చేస్తా అని మోసం చేసి వదిలేసిపోయినటువంటి పైసలు ఇవన్నీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు రుణాలేం పెండింగ్ లేరు. అయినప్పటికీ కేసీఆర్ వదిలిపెట్టిపోయినటువంటి ఈ 18,000 కోట్లు మరియు 18,000 కోట్లు ప్లస్ ఇప్పుడు నిన్న మళ్ళా కొంతమందికి 3,000 కోట్లు, 3,000 కోట్లు, 2,700 కోట్లు, దాదాపుగా 2,100 కోట్ల రూపాయలు కేసీఆర్ రైతుల మీద నూకిపోయినటువంటి అప్పులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత 2,700 2,747 కోట్లు. అదే 2,747 కోట్లు, 2,740 కోట్లు. 20,747 కోట్లు. ఒక్క రైతాంగం మీద 10 నెలల్లో, ఒక్క రైతుల మీదలో 10 నెలల కాలంలో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఖర్చు పెట్టింది 20,747 ఓన్లీ రుణమాఫీ, ఓన్లీ రుణం, ఇంకా బోనస్ అవి కాక. ఇవి నేరుగా రైతుల ఖాతాల్లో, బోనస్లు నేరుగా రైతుల ఖాతాల్లో. కేసీఆర్ వేసినటువంటి ఇవి బ్యాంకుల ఖాతాల్లో పడితే బ్యాంకోడు మిత్తి కింద కట్ చేసుకుండు. ఈ కేసీఆర్ రైతు ప్రభుత్వం కథకి ఇది ఒరిజినల్ ప్రజాప్రభుత్వం కథకి ఇది పూర్తి అయ్యేసరికి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే నేనున్నా కదా, నాది 1,00,000 రూపాయలు. నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా మంత్ బ్యాంక్ లో. 1,00,000 రూపాయలు తీసుకుంటే ఇప్పటికి స్టిల్ 68,000 నేను పే చేయాలి. శ్యామ్ ఇప్పటికి ఎంత తీసుకున్నావు? 1,00,000 రూపాయలు. 1,00,000 తీసుకున్నావు, ఎంత కట్టాలి ఇంకా? ఇప్పటికి 68,000 అంటే లాస్ట్ 2 months బ్యాక్ చూస్తే 68,000 పెండింగ్ ఉంది నాది. 68,000. నువ్వెంత తీసుకున్నావు? నేను 90,000 తీసుకున్నా. 90,000 తీసుకున్నావు. 90,000 తీసుకుంటే నా రైతు బంధు మొత్తం అటే పోయింది. రైతు బంధు ప్లస్ వడ్ల పైసలు అటే పోయినాయి. వడ్ల పట్టి పైసలు, రైతు బంధు, కేసీఆర్ మన మీద నింపిపోయినటువంటి అప్పుల కిందకే బాయ్. ఇగో వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరే. ఆయన మెసేజ్ కూడా ఆయన చూపించడం జరిగింది. కేసీఆర్ పరిపాలన ఎట్లుంటుందంటే భూమమ్మ బురక పోగులకు సరిపోదు సాయాబ్ సంపాదన. కేసీఆర్ ఒట్టే మాటలు, కేవలం డైలాగుల మీద ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిండు. ఇక్కడ ప్రజాప్రభుత్వం క్లియర్గా రైతులకు ఇప్పటివరకు దేశ చరిత్రలో ఉన్నదా? ఒకే దఫలో ఒక రాష్ట్రము 20,747 కోట్ల రూపాయల రైతులను
రుణ విముక్తులను చేసింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు లోన్ తీసుకున్నాం, బ్యాంకు లోన్ తీసుకున్నాం. బ్యాంకు లోన్ తీసుకుంటే ఏమవుతుంది? బ్యాంక్ అయినా నీ పాన్ కార్డు అడుగుతాడు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని పాన్ కార్డు ఉంటుంది కదా, ఆ పాన్ కార్డు అడుగుతాడు. నువ్వు లోను సరిగ్గా కడితేనేమో ఈ పాన్కు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అవును. ఏమైనా అప్పు తీసుకోవాలనుకుంటే సిబిల్ స్కోర్ అంటారు దాన్ని, అట్లా అది పెరుగుతుంది, క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. 750 పైసలకు ఉంటే మంచి స్కోర్ అని చెప్పి ఏదో అంటుంటారు. అవును. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరి పాన్ కార్డులు చూస్తే 450, 500 దాటది. అలా నీకు ఎగవేతదారులు చేసిండు. ఇప్పుడు వీళ్ళని ఏం చేసిండు కేసీఆర్ అంటే ఎగవేతదారులు, రుణ ఎగవేతదారుల జాబితాలో కలిపిండు. అంటే తెలంగాణ రైతులను పైసలు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళుగా బ్యాంకుల దృష్టిలో చేర్చిండు కేసీఆర్. నేను ఇస్తాను మొత్తం మోసం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ రైతులు బకాయి పడ్డ బకాయిలన్నీ ఒకే ఒక్క దెబ్బతో మాఫీ చేసేసింది. ఇప్పుడు వీళ్ళ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ రుణం తీసుకునేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించింది. 20,747 కోట్లే కాదు, అదనంగా మళ్ళొక 20,000 కోట్ల రూపాయలు రైతులు అప్పులుగా తీసుకోవడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. దీని మీద ఇక హరీష్ రావు గారు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పంటకి 5 ఎకరాల రైతుకు 62,500 రూపాయలు అదనంగా ఇస్తే 2 పంటలకు కలిపి దాదాపుగా 1,25,000 రూపాయలు 2 పంటలకు కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. నువ్వేం చెప్తా ఉన్నావు? ఇప్పుడు 25 ఇది తీసేయాలన్నట, ఇది తీసేసి ఈ 25,000 ఇవ్వాలి అంటుండు హరీష్ రావు గారు. ఈ బోనస్ తీసేసేట ఇది ఇవ్వన్నట. ఇంకిదే కాదు, రైతాంగానికి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీలాగా మాట ఇచ్చి, మీలాగా మాయ మాటలు చెప్పి రైతులకు సంఖ్యలేసి వ్యవసాయం అసలు ఏది ఒరేస్తే ఉరే అనేటువంటి మాటలు చెప్పినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ పాలకులు సిగ్గుతోని తలదించుకోవాలి. ఇవాళ రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మేము చేయలేకపోయినాము అనేటువంటి మాట స్పష్టంగా. ఇది వాస్తవం కాదా? సన్న వడ్లకు 500 రూపాయలు అని చెప్పినాం. రేపు దొడ్డొడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. ఇది ఓవైపు చేస్తున్నావు. నువ్వేం చేసినావు కేసీఆర్ గారు? ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 50 కడితే 500 మందికి అమ్మిరు. కాళేశ్వరంతోనే వండినాయి. అందుకని కాళేశ్వరంతోనే వండినాయి అని చెప్తి. కాళేశ్వరం పడావే ఉండే, నువ్వు కట్టిన పయకాలు బాత్రూమ్లు అటువంటి అవి ఏవి ఈ ప్రాజెక్టులు అవి పడావే ఉండే. ఎక్కడికెక్కడ ఉండగానే ఇంత భారీ మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో లేనంతగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పంటలు పండించారు. అప్పటికంటే చాలా ఎక్కువ పంటలు పండినాయి. మొత్తం కాళేశ్వరం కథమైనాకనే కదా రైతాంగం బాగుపడ్డది. కాళేశ్వరం పేరు చెప్పి మొగులుకు చూపెట్టి కుండ వాళ్ళకు వచ్చిండు కింద. వాననే పడుతున్నాక కుండలు నీళ్ళు ఎందుకని ఆ పరిస్థితి చేస్తే వీటన్నిటిని చక్కదిద్దుకుంటూ వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు ఇక చాలు, మీ డ్రామాలు చాలు. ఎందుకంటే రైతాంగం గుర్తుపడతా ఉన్నారు. ఏదో మీ సోషల్ మీడియాలో పెట్టి రైతులకు ఆగమైపోయి రైతులను మొత్తం కన్నీళ్ళే గారుస్తూ ఉన్న రైతులు అనేటువంటి డైలాగులు ఏవైతే చెప్తా ఉన్నారో బంద్ చేయరి. ఆఖరికి ఆ సోషల్ మీడియాలో పాల్గొనేటువంటి మీ పైసలు ఇచ్చి చేపిస్తారు కదా, వాళ్ళే వచ్చిపోతారు మిమ్మల్ని. ఎన్ని రోజులు చేయిస్తారా మాతో అబద్ధాలని వాళ్ళే దానిపోతారు. మరి ఆ పరిస్థితి వస్తుంది. ఈ రైతులది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సభలు పెట్టి రైతుల మొన్న వరంగల్లో మహిళా లోకానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వంట గ్యాస్ 500 రూపాయలు, వంట ఏది గ్యాస్ బుడ్డి 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి. మహిళా సంఘాల ఏది వడ్డీలన్నీ మాఫీ చేసింది, బస్ ఛార్జీలు ఫ్రీ చేసింది. మహిళలకు త్వరలో ఏది 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరెంటు ఛార్జీలు మాఫీ, 200 యూనిట్లు మాఫీ. ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఏమన్నా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న
మంచి పని ప్రతిపక్ష నాయకుడు కనీసం వచ్చి చెప్పాలి. ఎస్, మేము ఇది చేస్తున్నాం, ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఇది మంచి కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీకి నా అభినందనలు కనీసం చెప్పాలి కదా. ఆ సోయి ఎట్లాగో లేదు మీకు, మీదికేం బురద జల్లి ఇక అదైపోయింది. మహిళలు అన్నారు, మహిళలు ఎంట పడితే వరంగల్లో మహిళలు చెప్పు తీసుకొని కొట్టినంత పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. మేమంతా మాకు మంచి జరుగుతూ ఉంటే మీరు కాళ్ళ కట్టెలు పెడతారని. మహబూబ్ నగర్లో రైతాంగం ఇలా ముఖం మీద ఉంచినంత పనిచేసారు. ఇక ఇప్పుడట గురుకుల పాఠశాలలు ఎంటబడ్డారు. గురుకుల పాఠశాలలో నేను కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీలైతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తా. గురుకులాలు పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులను నేను కళ్ళారా చూసిన, ఆయనకు విన్నవిస్తా. దాన్ని ఎట్లా బాగు చేయొచ్చో ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఈ విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది మీరే, వ్యవసాయాన్ని దండగా చేసింది మీరే, మహిళలకు వడ్డీ లేని రుణాలని చెప్పి వాళ్ళను మోసం చేసింది మీరే. ఇవాళ నువ్వు ఆగం చేసిన ఒక్కొక్క వ్యవస్థను బాగు చేసుకుంటూ ఇవాళ ముందుకు పోతా ఉంది ప్రజాప్రభుత్వం. బుద్ధి ఉండాలి. ఇంకా ఏం మాట్లాడడానికి. కేటీ రామారావు గారు నేను సెలవు తీసుకుంటున్నా కొన్ని రోజులని పోయిండు. సెలవు తీసుకుంటాడట. సెలవు ఆయన మొన్నటిదాకా పనిచేసి మీరు ఆయన్నేమో ఓడిపోయినప్పటి నుంచి సెలవులనే ఉన్నాడు, మొత్తం సెలవులనే ఉన్నాడు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి గారు డ్యూటీ చేయనటువంటి ఎమ్మెల్యేకి జీతం ఎందుకండి? డ్యూటీ చేయనటువంటి ఎమ్మెల్యేకి జీతం ఎందుకు? అసెంబ్లీకి కూడా రాడా, అసెంబ్లీకి రాడా, డ్యూటీ చేయడా, ఎవరిని కలవడా. ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చేటువంటి ఆ జీతంతో కనీసం ఒక 4-5 రైతుల కన్నా న్యాయం చేయొచ్చు మనం. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిగా కళ్ళు కిందికి దించుకొని వాస్తవాలను పరిశీలించండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ప్రతి మాటను ఇంప్లిమెంట్ చేసుకోవాలని మాకున్నటువంటి సంకల్పం. అది ప్రజలకు మంచి జరగాలనేది. ఇవాళ కులగణన చేస్తూ ఉంటే కులగణన కాలు కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ బీసీ ప్రజలు లేకపోతే మీరు ఆ ప్రతిపక్ష ఓట్లు కాదు కదా, అసలు మీరు గెలుస్తారా? అవుతుందా మీతోటి? అందుకోసమే తెలంగాణ ప్రజానికానికి ఒకటి రిక్వెస్ట్, కేటీ రామారావు ఓ దుర్మార్గమైనటువంటి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని లేని ప్రాపగండ సృష్టిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం తక్కువ తీసుకుంటుంది, పనులు చేయడమే తెలుసు. అందుకోసమే కేసీఆర్నో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ బద్మాష్ ముచ్చట్లను పట్టుకుంటే ఇలా వాస్తవాలు మరుగునబడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా చెప్తా ఉన్నా, లీడర్లకు కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ దీవెనలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలి, ప్రజలంతా స్వేచ్ఛగా బ్రతకాలి. గతంలో 10 ఏళ్ల పాటు నరకం అనుభవించినటువంటి ప్రజానికం ఇవాళ విముక్తులైనరు. వాళ్ళ సంక్షేమాన్ని కోరుతూ మనమందరం కూడా ప్రభుత్వ పథకాల్లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలి. ఎస్, ప్రభుత్వ పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే మనం ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా చాలాసార్లు, ఇలా కోడిగుడ్డు ధర ఇవాళనే పెరిగింది, 7 రూపాయలు అయింది. సార్ మనం ఇచ్చేది సరిపోదని చెప్తా ఉన్నాం. దానికి ఇంకేం ఆలోచన చేస్తే గవర్నమెంట్ చూడాలి. అట్లాగే ఎక్కడైనా పొరపాట్లు జరిగినప్పుడు, ప్రభుత్వ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎక్కడైనా పొరపాట్లు జరిగినప్పుడు మనం చెప్పాలి, తప్పేముంది. ఇది ప్రజాస్వామ్య దేశం. రాహుల్ గాంధీ గారు అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను మనం వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా రియల్ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మాటను పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైట్గా గజ్వేల్ నియోజకవర్గం, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో బీసీల స్థితిగతులు, బీసీల రాజకీయ పరిస్థితులను ఒక్కసారి చూద్దాం. రైట్, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వేలమల జనాభా ఎంత? ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే 2014 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే. 2014-18 కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు అక్కడ ఉన్నాడు. విషయం ఏంటంటే, గజ్వేల్లో కొత్తగా గెలిచినటువంటి రోజుల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక మాటను మీకు గుర్తు చేయదలుచుకున్నా.
నేను హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరితే గజ్వేల్ ఇది అడివా నాకు అర్థం కావద్దు, అట్లా వృక్ష సంపద పెంచాలి ఇక్కడ అని చెప్పారంటే నేను ఆయల్నే సెటైర్ వేసిన, మీరు ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడు ఆడాడ గుర్తులు పెట్టుకొని పోరి షెట్లలో మర్చిపోతారు మీ ఇల్లు. విషయం ఏంటంటే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ 6 గంటలకు ఒక బండి కూడా పోదు, డబుల్ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఆయన ఫామ్ హౌస్ పోవడానికి అన్ని. ఇప్పుడు త్రిబుల్ కూడా ఆయన ఫామ్ హౌస్ ను ఇట్లా ఇట్లా దాకి ఇట్లా రావన్నట, మళ్ళీ ఆ డిజైన్ కొండపోచమ్మ నుంచి కాలువ త్రిబుల్ కూడా ఆ నడిమిట్లకేం రావాలి, ఫామ్ హౌస్ నడిమిట్లకేం రావాలి. అక్కడ 60 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ మరకు శివారు దాకా పోయింది, ఇప్పుడు ఒక 400 ఎకరాల దాకా పోయింది. ఇక ఆ ఫామ్ హౌస్లో వండుకుంటా ఆ ఫామ్ హౌసే ఆయన ప్రపంచం. అటు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు వచ్చినా కలిసేది లేదు, వాళ్ళ సమస్యలు వినేది లేదు, వాళ్ళ గోడు పట్టించుకునేది లేదు. ఇక ఆ నర్సన్నపేట ఎర్రవల్లి కాడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాను. ఎందుకు కట్టించిందంటే కట్టిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటే గడికోపారి రోజు అడిగోవాలిగా ఫామ్ హౌస్కి, వస్తా పోతా జనం తిట్టగాలని కట్టించాను. ఆ రకంగా ఆ ఎర్రవల్లి కాడ ఫామ్ హౌస్లో నిమ్మలంగా కొనుక్కు తీస్తూ ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు. మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడానికి కేసీఆర్ కులం దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, బీసీల దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ గజ్వేల్ నియోజకవర్గంలో 2,52,671 మంది, 2,52,671 మంది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నారు. అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే అప్రాక్సిమేట్గా 64.14%, విచ్ విల్ బి 1,62,063. అంటే 2,52,671 మంది ఓటర్లలో 1,62,063 మంది ఓన్లీ బీసీలే, ఓన్లీ బీసీలే. ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపు 9% ఉన్నారు, అంటే 22,740 మంది ఉన్నారు. 14%లో 9% మంది రెడ్డిలు పోగా మిగిలినటువంటి అప్పర్ క్యాస్టు బ్రాహ్మణ, ఆర్యవైశ్య, వెలమ. ఇందులో ఆర్యవైశ్యులు 2వ స్థానంలో, బ్రాహ్మణులు 3వ స్థానంలో, 4వ స్థానంలో వెలమలు. వెలమల ఎన్ని ఓట్లు ఉన్నాయంటే కరెక్ట్గా గజ్వేల్ నియోజకవర్గంలో 950 ఓట్లు ఉన్నటువంటి వెలమల ఓట్లు గజ్వేల్ నియోజకవర్గంలో 950 ఓట్లు ఉంటే 950 ఓట్లు అంటే 950 అంటే కరెక్ట్గా వాళ్ళే 120 కడపలు కూడా లేవు. 120 కడపలు లేనటువంటి వెలమాయన అసెంబ్లీలో కూర్చుండు. 1,62,000 ఉన్నటువంటి బీసీలు 1952 నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి పోలే గజ్వేల్ నియోజకవర్గం నుంచి. ఒకసారి వివరాలు చూద్దాం. బీసీలు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు గజ్వేల్ నియోజకవర్గం, 16 సార్లు ఎలక్షన్ జరిగితే 16 సార్లు ఎలక్షన్ జరిగితే ఒకే ఒక్కసారి 1952లో పెండెం వాసుదేవ్ అని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ నుంచి గెలిచి అసెంబ్లీకి పోయాడు 1952. 1952 నుంచి ఈ రోజు వరకు ఇక మళ్ళా ఒక్క బీసీ కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోలే. తర్వాత అది ఎస్సీ రిజర్వ్డ్ అయింది కొన్ని రోజులు. 1957లో జేబీ ముత్యాలరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన గెలిచిండు. తర్వాత గజ్వేల్ సాదయ్య ఇండిపెండెంట్, జేబీ ముత్యాలరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గజ్వేల్ సాదయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అల్లం సాయిలు తెలుగుదేశం పార్టీ, బి సంజీవరావు తెలుగుదేశం పార్టీ. ఇక డాక్టర్ జె గీతారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ గెలవడం జరిగింది. విజయరామారావు, బి సంజీవరావు, డాక్టర్ జె గీతారెడ్డి. ఇక్కడ వరకు 2004 వరకు ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ ముత్యాలరావు మధ్యలో వచ్చింది అట్లా కొన్ని రోజులు వచ్చింది. ఆ తర్వాత తుమ్కుంట నర్సారెడ్డి గారు, గజ్వేల్ నర్సన్న, ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఇక 2014 నుంచి 23 వరకు కె చంద్రశేఖరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా. అంటే 1952లో తప్ప 1952లో తప్ప ఇప్పటి వరకు గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే లేడు. ఓట్లు ఎవరి మరి అంటే బీసీలో ఏమో 1,62,000 ఓట్లు, రెడ్డిలో ఏమో 22,000 ఓట్లు, వెలమల ఏమో 950 ఓట్లు. 950. ఇక్కడ ఇక జెడ్పీటీ మిగతా విషయాలు చూసుకుందాం. ఎవరెవరు మొన్న ఎలక్షన్కి సంబంధించి
కేసీఆర్ గారు మొన్న నిలబడితే 1,11,684 ఓట్లు పడ్డాయి ఈయనకు. 1,11,684 ఓట్లు పడ్డాయి ఈయనకు. వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి వెలమొల్లయి? 950. 950 ఓట్లు అంటే నోటాతోని పోటీ పడాలి. 832 ఓట్లు. కేసీఆర్ కులమోళ్ళు కేసీఆర్కు ఓటేసుకున్న 950 ఓట్ల కంటే ఎక్కువ రావద్దు కేసీఆర్కు. కానీ 1,11,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ పోటీ చేసిండు. ఆయనకు 66,653 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత తుమ్కుంట నరసారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే 32,568 ఓట్లు వచ్చినాయి. ఇక జక్కని సంజీవ్ కుమార్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే 2,743 ఓట్లు వచ్చినాయి. ఇది మొన్న జరిగినటువంటి ఎలక్షన్కి సంబంధించి. ఇక్కడ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి అంశం చూస్తే గజ్వెల్ జెడ్పీటీసీ గజ్వెల్ రూరల్ ఎస్సీ అయింది, ఎస్సీకి పోయింది. తూప్రాన్ బీసీ అయింది, బీసీకి పోయింది. కొండపాక బీసీ అయింది, బీసీకి పోయింది. వర్గల్ బీసీ అయింది, బీసీకి. ములుగు బీసీ అయింది, బీసీ. జగదేవ్పూర్ అన్రిజర్వ్డ్ అయింది, ఓసీ రెడ్డికి పోయింది. ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్ అనేది లేకపోతే ఈ బీసీలకు ఈ జెడ్పీటీసీలు కాకపోతుంటే వీళ్ళు. ఇక్కడ ఎందుకు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు కేసీఆర్ అంటే ఎక్కడ ఏది ఉండాలని ఆయన డిసైడ్ చేసుకుండు కదా. ఇక్కడ బీసీలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే బీసీ ఓట్లతోనే ఆయన ఎమ్మెల్యే కాగలుగుతాడు కాబట్టి ఇక్కడ బీసీలను బుద్ధిగరించడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేసిండు. ఇక్కడ 64.14% ఉన్నటువంటి బీసీలు 4 జెడ్పీటీసీలు అయ్యారు రిజర్వ్డ్ ప్లేసెస్లో. 9% ఉన్నటువంటి ఓసీలు ఒకసారి జెడ్పీటీసీ అయ్యారు అక్కడ. ఇది గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు. ఇక ఒకసారి మిగతా రాష్ట్ర వార్తల్లోకి ఒకసారి ఎంటర్ అవుదాం. ఏఈ అక్రమస్తులు 170 కోట్ల రూపాయల పైనేనట లంచాలు తీసుకొని భారీ బిల్డింగ్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్కు ఎన్ఓసీలు ఇచ్చిండట. రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ అధికారి నికేష్ ఆయన బంధువుల ఇండ్లలో రైడ్స్ జరిగినాయి. 17.73 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిండ్రు. మార్కెట్ వాల్యూ 177.3 కోట్ల రూపాయలు ఉందంట. నికేష్ ఉద్యోగంలో చేరింది 2013లోనే. అయితే ఏఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. గట్టిగా ఒక ఏఈ అక్రమ ఆస్తులు 170 కోట్ల పైన. ఇదంతా 2013లో చేరితే మొన్న కేసీఆర్ దిగిపోయే నాటికి ఒక్క ఏఈఏ 170 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్టు. ఒక్క ఏఈ నీటిపారుదల శాఖలో. కేసీఆర్ గారు మీరు గతంలో చెప్పారు అవినీతికి పాల్పడితే కొడుకునైనా బిడ్డనైనా జైలుకి పంపుతా తప్ప ఉపేక్షించని చెప్పారు. మొత్తం అవినీతే మీ పాలనలో. జనం మెచ్చిన లీడర్ అంటూ లైఫ్ 9-10 పేజీల్లో రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి వార్తలు చూడొచ్చుగా. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం సీనియర్ ఐఏఎస్ను నియమించిన సర్కార్. ఇంకో 3.5 ఏళ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్కు రెడీ. ఈ నెల 2న వీఆర్ఎస్, అదే రోజు బాధ్యతల స్వీకరణ. 2030 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండబోతూ ఉంటుంది. దాదాపు 6 ఏళ్ల పదవీకాలం ఆయనకు ఉండబోతా ఉంది. అయితే విషయం ఏంటంటే ఒక చర్చ ఏం జరుగుతూ ఉంది సర్కిల్లో అంటే బుర్రా వెంకటేశం గారికి చీఫ్ సెక్రటరీ అయ్యేటువంటి అవకాశం ఉండే. సో అక్కడికి పోకుండా ఇక్కడే కట్ చేసిరు అనేది ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఏందో మనకు తెలియదు. సో మొత్తానికి బీసీ కమిషన్ ఇది బీసీ వెల్ఫేర్కు ఉండే, ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఉండే బుర్రా వెంకటేశం గారు ఏ మాట కామాట చెప్పాలి. ఆయన కొంత బీసీల పక్షపాతిగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోదు, అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. లగచర్లలో మంట పెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేసిండ్రు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో పడి కేసులో ఇరుక్కోవద్దు. పాలమూరును కూడా అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. పరిశ్రమలకు భూములు ఇస్తే ఎకరాకు 20 లక్షలు ఇవ్వడానికైనా రెడీ. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోడీ, కేసీఆర్ సిద్ధమని సవాల్. పాలమూరులో ఘనంగా రైతు పండుగ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. పనిలో పడి దాని గురించి ఆలోచన చేయలేదు. మాకు ఆడంబరాలు తెలియదు. పాలమూరులకు పనిచేయడం తప్ప గొప్పలు చెప్పుకునేది తెలియదు. కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోం. ఇప్పటి నుంచి నేను మాట్లాడను, మీరు జనం మాట్లాడాలి. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని నలుదిక్కులా చాటాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పాలమూరు సభలో ఏది జనం మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో శనివారం జరిగిన రైతు పండగ ముగింపు సభకు హాజరైన జనం ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి జనం హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. ఇక నా మీద 182 కేసులు ఉన్నాయి. అయితే నేను సీఎంనైనా
నా కేసులే నేను తీసుకోలేకపోయినా, సీఎం వేరు చట్టం వేరు. బీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో, కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు. అయితే పరిశ్రమలు పెడితే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తే ఒక తరం బాగుపడుతుంది. అందుకే పరిశ్రమలు తెస్తున్నా, అంతే తప్ప మీ భూములు గుంజుకొని నేనేం చేస్తా? నేను పాలమూరు బిడ్డను, ఇక్కడ మట్టిలో పుట్టిన, ఇదే మట్టిలో కలుస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. రైట్గా ఇది ఇట్లుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లు రద్దు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు. పాస్పోర్ట్లు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశం. వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగా పాస్పోర్ట్లు రద్దు చేసి ఇండియాకు రప్పించే ఛాన్స్ ఉందట. వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు కాదు, అవకాశం ఉంటే అక్కడ దయచేసి నిన్న చెప్పిన అమెరికాలో ఉన్నటువంటి సోదరులారా, ఎవరైనా వీళ్ళు ఎక్కడ ఉంటారో ఒక్కసారి చెప్తే ఆ ఇంటి ఓనర్ల కన్నా మనం రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళ ఇటు దోలురని. అంతే, ఇంట్లోకి వెళ్ళగొట్టమని చెప్పాలి. అన్న 1 తారీఖు రోజున అవుట్సోర్సింగ్ జీతాలు వస్తాయని అక్క సీతక్క గారు చెప్పారు. వస్తాయా కొంచెం మాకు చెప్పండి అన్న అని చెప్పినట్టు సీతక్క గారు చెప్పారంటే ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ వాళ్ళకి అవుట్సోర్సింగ్కి వచ్చిన బాధ ఏంటంటే అవుట్సోర్సింగ్ని రద్దు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ పెట్టి తద్వారా నెల నెల జీతాలు ఇచ్చి వాళ్ళకు జీతాలు ఏది ఉట్టిగానే పెరుగుతాయి. ఈ ఏజెన్సీలకు పోయే కమిషన్ కనుక నేరుగా వీళ్ళకి పంచితే జీతాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే మంచి రోజు మాత్రం తప్పకుండా వస్తుంది. ఎస్సీ రిజర్వ్లో బీసీ ఎలా నిలబడతారు అంటున్నారు. కాదు, అట్లా కాదు. అక్కడ 12 సార్లు 4 సార్లు మాత్రమే ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది. అట్లా మిగతా టైంలో 12 సార్లు అది జనరల్ కేటగిరీ. అట్లా తెలియదేమో. ఇంకా ఒక ఆయన అంటాడు తీన్మార్ మల్లన్న, ఎవరు నిన్న మొన్న కామెంట్ చూసిన, తీన్మార్ మల్లన్న నువ్వు ఎస్టీలను పట్టించుకోవట్లేదు, ఇల్లు పట్టించుకోండి. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 300 కాపులు మహారాష్ట్రలో ఎస్టీలం. మేము ఎస్టీలం, ఇక్కడ ఆంధ్రాలో ఓసీలం. గమ్మత్ విషయం చెప్పాలి ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లు మహారాష్ట్రలో బీసీలు, కర్ణాటకలో బీసీలు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు లంబాడీస్ ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రలో బీసీలు. వాళ్ళు ఒట్టిగానే గుడ్డిగా చరిత్ర తెలియకుండా మరి ఏం చెప్తానో తెలియదా మాకు. రైట్, కలుపుకొని పోవడే మిత్రం, అట్లా కలుపుకొని పోవడే అందరినీ. దయచేసి మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. టోటల్ జనాభా ఎంత? వి రాజ్ కుమార్ అన్న వికారాబాద్ది త్వరలో వస్తుంది బాయ్సాబ్. ఖచ్చితంగా ఆ లెక్కలు కూడా వికారాబాద్ కానీ అన్ని లెక్కలు కూడా చెప్పుకుందాం. రైట్గా 3.13 లక్షల మంది రైతులకు 2747 కోట్లు పెండింగ్ రుణమాఫీని రిలీజ్ చేసిన ప్రభుత్వం. రైతు పండుగ వేదికగా చెక్ అందజేసిన సీఎం. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ రుణమాఫీకి సంబంధించిన నిధులు రిలీజ్ చేసింది. శనివారం మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాన్పూర్లో జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెక్కును అందించారు. పెండింగ్లో ఉన్న 3,13,897 మంది రైతులకు సంబంధించి 2,747.67 కోట్లు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్నటువంటి రైతు రుణమాఫీని కూడా నిన్న క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 317 పరిష్కారానికి కొత్త గైడ్లైన్స్. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ప్రకారం విడుదల చేసిన సర్కార్ ఇక తొలి దశలో మెడికల్, స్పౌజ్, తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు ఛాన్స్ ఉంటుందంట. ఖాళీలకు తగ్గట్టుగా కేడర్లో మార్పు, బదిలీలకు అవకాశం. 2000 మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక స్థానికత ఇష్యూ క్లియర్ చేయడానికి జేఏసీ వినతి. జీవో 317 పరిష్కారానికి కొత్త గైడ్లైన్. ఈ 317 జీవో తెచ్చిన పుణ్యాత్ములు ఎవరు? కాక మీరే కదా, కేసీఆర్ గారు. మన వాటా మనకు దక్కాల్సిందే. కృష్ణా గోదావరి నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి కృష్ణాలో 70% వాటా కోసం కొట్లాడండి, వీసమెత్తు కూడా నష్టం జరగదు, ఏపీ నీళ్ల దోపిడీపై లెక్కలు తీయండి, ట్రిబ్యునల్లో సమర్థంగా వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 2 నెలల్లో 400 టీఎంసీలు ఎత్తుకొని పోయారు. అయిపోయాయి. కండలేరు, పోతిరెడ్డిపాడు ఇట్లా అని చెప్పి. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లోకి వరద. కొన్ని గంటల పాటు ఫ్లైట్స్ రాకపోకలు నిలిపివేత. తుఫాన్ పెయింజల్ ప్రభావంతో తమిళనాడులో భారీ వానలు, స్కూళ్లు కాలేజీలకు సెలవు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిరట. చెన్నై ఎయిర్పోర్ట్లోకి భారీగా ఉందా విజువల్ పెట్టు. బాగా మస్తు అసలు చాలా వరదలు వచ్చినాయి. ఎయిర్పోర్టే మూసేసారు కొద్దిసేపు. రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. అగమ్య గోచరంగా ఇంకా
ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయినాయి. దారుణంగా బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం అవుతుందట. అవును. నిన్న సీఎం గారు వచ్చిందా? ముఖ్యమంత్రి ఇదేంది? అది శివయాత్ర చేసారు టీఆర్ఎస్ శివయాత్రనా? రైట్గా. అమెరికాలో కాల్పులు, ఖమ్మం జిల్లా యువకుడు మృతి. ఎంబీఏ చదువుతూ స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయి తేజ దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. అమెరికాలో పట్టిగానే కాల్చిపోతారు. వాళ్ళకు లైసెన్స్ ఉండి పాడైతే అవి షాపింగ్ మాల్లో పనిచేస్తారంట పాపం. అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు చాలా మంది ఇక్కడికి పోయిన. రైతులు ఉచ్చులో పడొద్దు. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మి అభివృద్ధి అడ్డుకోవద్దు. గిరిజనులను అడ్డం పెట్టుకుని లగచర్లో మంటలు రేపారు. గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా? ఎవరు అడ్డొచ్చినా కొడంగల్ను పరిశ్రమలు తీసుకొస్తా. కొడంగల్కు 25,000 ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. దేశంలో 10 నెలల్లోపే 21,000 కోట్ల రుణమాఫీ ఘనత మాదే. సంక్షేమ పథకాల కోసం అప్పులు తేలేదు, భూములు అమ్మలేదు. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం. పాలమూరుకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ ఎవరిని కలవలే, రేవంత్ అన్న అంటే పలుకుతున్నా. రైతు సదస్సు ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న భారీ జన సందోహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో వెలుగులు. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు. ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. రైతు పండుగ విజయవంతం. పాలమూరులో భారీగా తరలి వచ్చిన ప్రజలు, సీఎం రాకకు ముందే నిండిన ప్రాంగణం. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది. 4వ విడత 2,747 కోట్ల రుణమాఫీ జరిగింది. లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు ప్రకటన జారీ. ఇక ఆ రైతుల ఆమోదంతోనే నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టత. మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారట. కృష్ణా బోర్డును పట్టించుకోవద్దు. 1,005 టీఎంసీలో రాష్ట్రానికి 70% దక్కాలి. ట్రైబ్యునల్ ఎదుట సమర్థంగా వాదించండి. శ్రీశైలంలో టెలిమెట్రీ యంత్రాలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం. బీసీ ఐఏఎస్ అధికారికి అవకాశం. 5 ఏళ్లకు పైగా కొనసాగే ఛాన్స్ అంట. స్పెషల్ సిఎస్ పదోన్నతితో వీడుకోలు వలుకుతున్నారు. స్పెషల్ సిఎస్ అంటే ఐఆర్ఎస్ అది ఇచ్చి 317 జీవో సమస్యల పరిష్కారానికి సర్కార్ పచ్చజెండా. దంపతులు ఆరోగ్య కారణాలు పరస్పర బదిలీలకు ఓకే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏడాది పాలన ఎటు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. పార్టీ పరంగా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత విఫలమయ్యారని మాత్రం చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే క్షీణించింది. దీంతో పాత పథకాలతో పాటు కొత్త పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడింది. పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాల అమలుకు పూనుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ అమల్లో ఉన్న పథకాలను నిలిపివేసి కొత్తగా ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు సంతృప్తి చెందరన్న మౌలిక సూత్రాన్ని సీఎం రేవంత్ విస్మరించారు. అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ రుణమాఫీకి మళ్లించడం వల్ల పాత పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెదవి విరవడానికి పెన్షన్ల పెంపు వంటి హామీలతో పాటు అభివృద్ధి పథకాల అమలు నిలిచిపోవడం కూడా కారణంగా కనిపిస్తుంది. అనేక నీటి ప్రాజెక్టులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. రేవంత్ సీఎం అయిన కొత్తలో ఆయనకు ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వాధినేతగా నిర్ణయాలు తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడంతో విమర్శలను కొని తెచ్చుకుంటున్నారు. క్షణాల్లో అద్భుతాలు సృష్టించలేమన్న వాస్తవాన్ని గ్రహించాలి. లక్ష్యం ఎంత మంచిదైనా ఎంచుకునే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ తన భాషను కూడా మార్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషనే ఇప్పుడు కూడా వాడితే ప్రజలు హర్షించరు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అన్న విషయం మర్చిపోయి భాష విషయంలో కేసీఆర్తో పోటీపడడం, సవాళ్లు విసురుకోవడం, తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది. రైట్గా రేవంత్ తన ఏడాది పాలనను సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకోవడానికి సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాట్లాడినాము, అయిపోయింది, అన్నీ అయిపోయింది. అప్పుడు వాస్తవానికి అప్పుడు నేను కూడా కొంత గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు గారు అనేటువంటి మాటను ఉచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అంటే కొద్దిగా మనలో కొంత పరివర్తన రావాలి. అది ముఖ్యమంత్రి గారికి ఆర్కే గారి సూచన. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల గడువు ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉంది, కానీ వ్యతిరేకత మాత్రం ఏర్పడలేదు. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, తమ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ అనుకో భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులపై కోపం ఇంకా తగ్గలేదు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొందరపడుతోందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారుగా,
అప్పుడే ఏం కొంపలు మునిగిపోయాయని ఆందోళన చేస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నాడు పబ్లిక్. ప్రభుత్వ అధినేతగా తన పాత్రకి ఏడాది కాలంలో ఏ మేరకు న్యాయం చేయగలిగానని రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేసుకోవాలి. ప్రస్తుతానికి రేవంత్ పై వ్యక్తిగతంగా క్రేజ్ తగ్గలేదు. ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం నుంచి ముప్పు రాదు, ప్రజల నుంచే ముప్పు ఉంటుంది. తమ అంచనాలను ఆకాంక్షలను అనుగుణంగా పనిచేయని ప్రభుత్వాలను విసిరి కొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందంటూ ఒక అభిప్రాయాన్ని ఆర్కే వ్యక్తపరిచింది. ఇక దొంగ బెయిల్, నకిలీ బెయిల్తో జైలు నుంచి దర్జాగా బయటకు చెంచల్గూడలో ఖైదీ మాయ. అండర్ ట్రయలర్ సహకారం అట. చోరీ కేసు నిందితుడికి బెయిల్ సెక్షన్లో విధులు అప్పగింతనట. చోరీ కేసు నిందితుడికి బెయిల్ సెక్షన్లో విధులు అప్పగింత. పాత బెయిల్ పత్రాలతో ఫోర్జరీ అట. అధికారుల పరిశీలన పైనే పీటీ వారెంట్తో వెలుగులోకి అట. ఖైదీ కోసం పోలీసుల గాలింపు. దొంగ బెయిల్ కాయిదాలు పెట్టి బయటికి వెళ్ళిపోయినట్టు. మనగాడే వాడు. అది చెంచల్గూడ కేంద్ర కారాగారం. అక్కడ ఉన్నతాధికారులు బెయిల్ విభాగంలో విచారణ ఖైదీకి అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పేనుకు పెత్తనం ఇస్తే తనంతా కొరిగినట్టు ఆ విచారణ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలను పాస్ చేసి మరో అండర్ ట్రయలర్ విడుదలకు కారణమయ్యాడు. దీంతో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ఎస్జీఐ కాలనీకి చెందిన మీర్ సుజాత్ అలీఖాన్ పై చీటింగ్ కేసులున్నాయి. జంతువుల హత్య, వాటికి విషం పెట్టడం వంటి నేరాలకు సంబంధించి గతంలో అరెస్ట్ అయిన సుజాత్ అలీ చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ యూటీ 5549గా ఉన్నాడు. అక్టోబర్ 17న ఆ కేసులో బెయిల్ రావడంతో విడుదలయ్యాడు. నవంబర్ 2న నార్సింగ్ ఠాణాలో బిఎన్ఎస్ఏలోని సెక్షన్లు 318, 114, 144, 338, 336, 340 కింద కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు రిమాండ్ చేశారు. అండర్ ట్రయలర్ యూటీ 6687గా ఉన్న సుజాత్ అలీ బెయిల్ విభాగంలో పనిచేసే రాము అనే మరో విచారణ ఖైదీ యూటీ 4831ని మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత పాత బెయిల్ పేపర్లను ఫోర్జరీ ట్యాంపర్ చేసి ఇస్తే దాన్ని పాస్ చేయాలని, అందుకు భారీ మొత్తంలో ప్రతిఫలం ఇస్తారంటూ రాముతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుతంత్రం ఎట్లా అమలైందంటే, ములాఖాత్ సమయంలో తన వారిని కలిసిన సుజాత్ అలీ వ్యూహాన్ని వారికి వివరించి పాత బెయిల్ పత్రాలను ట్యాంపర్ చేయించాడు. కొత్త తేదీలతో తాజా కేసులో బెయిల్ వచ్చినట్టుగా పత్రాలను సృష్టించాడు. అలా తయారు చేసిన నకిలీ బెయిల్ పత్రాలను రాముకు అందజేశాడు. రాము ఆ పత్రాలు కోర్టు నుంచి వచ్చినట్టుగా ధృవీకరిస్తూ స్టాంపింగ్ చేశాడు. దాంతో ఉన్నతాధికారుల బెయిల్ పత్రాలు నిజమైనవే అని భావించి నవంబర్ 26న సుజాత్ అలీని విడుదల చేశారు. పీటీ వారెంట్తో వెలుగులోకి వచ్చిందట. నిజానికి విడుదలైన సుజాత్ అలీపై జైళ్ల శాఖ అధికారులు మరోసారి ఫోకస్ చేసి ఉండేవారు కాదు. అయితే కామన్గా హాత్ లంబా హోతా హై అన్నట్టుగా 3 రోజుల్లోనే సుజాత్ అలీ మోసం వెలుగులోకి వచ్చింది. మరో చీటింగ్ కేసులో దర్యాప్తు అధికారులు కోర్టు అనుమతితో సుజాత్ అలీని కస్టడీలోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దానికి కోర్టు ఆమోదించడంతో నవంబర్ 20న పీటీ వారెంట్తో చెంచల్గూడ జైలుకు చేరుకుని సుజాత్ అలీని తమకు అప్పగించాలంటూ చెంచల్గూడ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో జైళ్ల శాఖ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా కంగు తిన్నారు. జైల్లో ఉన్న వారికే పీటీ వారెంట్ వర్తిస్తుంది. అలాంటిది విడుదలైన సుజాత్ అలీకి పీటీ వారెంట్ రావడంపై ఆశ్చర్యపోయారు. దీనిపై ఆరా తీస్తే అతని బెయిల్ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో జరిగిన మోసాన్ని గుర్తించి డబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు. సుజాత్ అలీని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తప్పేవరది. ఇక సుజాత్ అలీ నకిలీ బెయిల్ పత్రాల వ్యవహారం రాష్ట్ర జైలు శాఖలో సంచలనంగా మారింది. నిజానికి ఈ వ్యవహారాలను జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షించాలి. అయితే ప్రస్తుత సూపరింటెండెంట్ కుమార్తె పెళ్లి కారణంగా వారం రోజుల క్రితం నుంచే సెలవుల్లో ఉన్నారు కేంద్ర కారాగారంలో. అందులోనూ అయితే వివిఐపి ఖైదీలు ఉండే జైల్లో సూపరింటెండెంట్ సెలవులో ఉంటే మరో జైలు సూపరింటెండెంట్ లేదా సీనియర్ డిఎస్పీకి బాధ్యతలు అప్పగించాలి. ఉన్నతాధికారులు అలా చేయకుండా నిత్యం బిజీగా ఉండే డిఐజీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక కీలకమైన బెయిల్ విభాగంలో దొంగతనం కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ రాముకు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జైలు శాఖ నిబంధనల ప్రకారం విచారణ ఖైదీలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. జైళ్ల కర్మాగారాలను పనులు చేయించకూడదు. చెంచల్గూడలో ఆ నిబంధనలను తుంగలో తొక్కినట్టు స్పష్టమవుతుంది. ఇక బెయిల్ పత్రాలను పరిశీలించాల్సిన అధికారులు కూడా ఖైదీ స్టాంపు వేయడంతో గుడ్డిగా ఆమోదించి అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంపై జైలు శాఖ డిఐజీ వివరణకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఇతర అధికారులు సిబ్బంది విషయాన్ని ధృవీకరించడానికి సుముఖత కనబరచడం లేదు. లేకపోతే వాడు దొరకటోడే కాదు ఇప్పుడు, అంటే అసలు యాక్చువల్ కూడా తెలిసేది కాదు. పీటీ వారెంట్ రాకపోతే పీటీ వారెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పైన మరో కేసు నమోదైతే ఆ కేసులో విచారించేందుకు జైలుకు పీటీ వారెంట్ కోర్టు అనుమతితో తీసుకొని వస్తారు పోలీసులు. అప్పుడు జైలు శాఖ ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఆ కేసులో పోలీసులకు అప్పగిస్తారు. విచారణ పూర్తయినాక మళ్ళీ తెచ్చిలో పెడతారు అన్నట్టు. అయితే ఈ పీటీ వారెంట్ తీసుకొని వచ్చి ఆ లోపట ఉన్నాడు కావాలని, లోపల ఏడున్నాడు లేడు కదా, బయటకు పోయిండా, ఆడ వెళ్ళిపోయింది. ఇప్పుడు
లంచాలకు సింగిల్ విండో, అధికారులందరి తరఫున ఒక్కడే వసూలు. సస్పెండ్ అయిన ఏఈ నితీష్ కుమార్ భాగవతం. 19 చోట్ల సోదాలు, 150 కోట్ల ఆస్తులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. అంటగాగిన ఉన్నతాధికారులపైన ఏసీబీ నజర్ వేసిందట. ఇరిగేషన్ శాఖ అంటే ఈ రకంగా తయారైపోయింది. ఉన్నత చదువుకు వెళ్తే ప్రాణమైపోయింది. అమెరికాలో దుండగుల కాల్పులు, ఖమ్మం విద్యార్థి మృతి. ఎంబీఏ కోసం 5 నెలల క్రితమే విదేశానికి సాయితేజ పోయిందట పాపం. తమిళనాడు తుఫాన్ బీభత్సం, చెన్నై జలదిగ్బంధం, ఇక ఎయిర్పోర్ట్ బంద్ చేసిండ్రు. శంషాబాద్లో 10 విమానాలు రద్దు చేసిండ్రు. 6న బీజేపీ భారీ సభ, హైదరాబాద్లో నిర్వహణ, నడ్డా రాక. ఏడాదిలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన అని కిషన్ రెడ్డి. సర్కార్ వైఫల్యాలపై నేటి నుంచి నిరసన చేయబోతా ఉన్నారట. మహా సంకటం, ముహూర్తం ఖరారైన మహా కొత్త సీఎంపై వీడని సందిగ్ధత. డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రమాణం. బీజేపీ నుంచే కొత్త సీఎం ఉంటారన్న అజిత్ పవార్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఏం చేసిన ఫడ్నవీస్ గారు, ఫడ్నవీస్ అంటున్నా, ఏకనాథ్ షిండే గారు చేసిన మీ పని. భారతీయ జనతా పార్టీని నమ్ముకో ఉన్నది అమ్ముకో. ఇటు శివసేనను ఖతం చేసిరి, అటు ఎన్సీపీని ఖతం చేసిరి. మళ్ళా తీరా వాళ్ళు గెలవంగానే జాడిచ్చి తన్ని సీఎం పదవి వాళ్ళు ఎత్తుకొని పోవట్టే. అట్లుంటుంది వాళ్ళతోని. శనార్థి తెలంగాణ. రుణమాఫీపై చర్చకు సిద్ధమా? మోడీ కేసీఆర్లకు రేవంత్ సవాల్. భూసేకరణ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం? బీఆర్ఎస్ మాటలను రైతులు నమ్మొద్దు. లగచర్లో ఎకరాకు 20 లక్షలు ఇస్తాం. భూములు ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం. నా ప్రజలకు అన్యాయం చేయబోనని వ్యాఖ్యలు. 2747.67 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల. 3,13,897 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. ఇక ఏది నిన్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కొడుకు ఫెయిల్, ఇక రాజకీయాలకు రెస్ట్ కారణం ఇదేనంట. కేటీఆర్ అట్టర్ ఫ్లాప్ షో, ఇక ఆయన తీరుతో బీఆర్ఎస్ కు మైనస్ అయింది. పార్టీ శ్రేణుల్లోనూ కేటీఆర్ పై వ్యతిరేకత. అందుకే రంగంలోకి ఎమ్మెల్సీ కవిత కూతురు భుజాలపైనే బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల నుంచి కేటీఆర్ తోక ముడిచారా, లేక కొడుకు ఫెయిల్ కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ తన కూతురు కవితను రంగంలోకి దించుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ఏడాది కాలంగా రాజకీయాల్లో కేటీఆర్ వ్యవహరించిన ధోరణితో అసలుకే ఎసరు వచ్చిందన్న చందంగా బీఆర్ఎస్ పరువు బజార్న పడింది. కేటీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతుండో, ఏం చేస్తుండో, ఎలా వ్యవహరిస్తుండో ఆ పార్టీ నేతలకి అంతు చిక్కడం లేదు. ప్రధానంగా ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన కొట్లాడడం మానేసి కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారనే వాదన లేకపోలేదు. కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల కారణంగానే తాము ఓడిపోయామని ఆయన చెప్పడంతో పాటు ఇప్పుడు కేవలం సోషల్ మీడియానే నమ్ముకొని రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతలకు సైతం నచ్చడం లేదనే ప్రచారం లేకపోలేదు. ఇక లోక్సభ ఎన్నికల సమయంలో ఉద్యమ పార్టీకి ఘోర పరాభవం కలగడానికి కూడా కేటీఆర్ వ్యవహార శైలే కారణమని విమర్శలు వచ్చాయి. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేతులు లేకుండే. కేటీ రామారావు వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్. అంతే. అతన్ని ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిరో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పతనాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. షాడో ముఖ్యమంత్రి అన్నారు ఆయన్ని. ఇంకా వాస్తవానికి పండిత పుత్ర ఏదో అంటారు కదా, కేటీ రామారావుకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఈ పాలిటిక్స్కి అప్లై కాదు. అతనుకున్న నాలెడ్జ్, కేసీఆర్కు ఉన్న నాలెడ్జ్. ఇది బనినేసి ఆయనదేనా ఫోటో? అది అట్లా డిఫరెంట్ రాజ్ కుమార్. సరే, కానీ మొత్తానికైతే ఒకటి, కేటీ రామారావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయింది. అది 100% సత్యం. అయితే కవిత కూడా ఎట్లా ఎంటర్ అవుతుంది? కవిత గారు బీసీ నినాదంతో ఎంటర్ అవుతుంది. బీసీ నినాదం, బీసీ గౌడ్ యాదవ్, ముదిరాజ్ పటేల్ ఆమె అట్లా ఎంటర్ అవుతుంది అన్నట్టు. సరే, మేము బీసీ, ఎందుకంటే మొదటిసారి దళిత ముఖ్యమంత్రి అని కొట్టుకోవి, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని వస్తారన్న గంతే. మేము అలర్ట్గా లేవనుకుంటున్నాం కానీ ఉన్నాం. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం. డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించనున్న వెంకటేశం. స్వచ్ఛంద పదవి విరమణ చేయనున్న బుర్రా వెంకటేశం. కులగణనతోనే బీసీలకు న్యాయం. మోదీ బీసీ ప్రధానిగా ఉన్నారు. ఓబీసీలకు అన్యాయం జరుగుతుందా లేదా? అయితే కేంద్ర కులగణనం ఎందుకు చేయట్లే? బీజేపీకి బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయట్లేదా? కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ప్రశ్నిస్తున్నాడు. రైట్గా ఎన్నో మంచి పనులు చేసినాం, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తల పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఎన్నో మంచి పనులు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం గాంధీభవన్లో పీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను గత కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లుగా రాష్ట్ర వనరులను ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారని విమర్శించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. రైతు బంధు ఇచ్చామని, రైతు రుణమాఫీ కోసం 18,000 కోట్లు కేటాయించామని, మరో 3,000 కోట్లు ఇస్తున్నామని, 50,000 ఉద్యోగాలు 10 నెలల్లోనే ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని అన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేశామని అన్నారు. అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అబద్ధ ప్రచారాలతో బురద జల్లుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు గ్రామాల్లో ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పుకొట్టాలని మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పడం జరిగింది. భూసేకరణకు నోటిఫికేషన్. ఇక లగచర్లలో పారిశ్రామిక పార్కు, లగచర్లలో 110.32 తర్వాత పోలేపల్లిలో 71.39 ఎకరాల కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. ఇక కాలుష్యం లేని పరిశ్రమలకే ప్రయారిటీ అని చెప్తున్నారు. మంచి నిర్ణయం. రైట్గా మార్చిరు దాన్ని. ఇక కాకతీయ వర్సిటీపై సీఎం స్పెషల్ నజర్. భూముల విషయంలో నిష్పాక్షపాతంగా విచారణ. మహనీయులకు మేధోశక్తిని అందించండి. ఉద్యమాల్లో కేసీఆర్ పాత్ర శూన్యం. వర్సిటీ సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు నిన్న పాల్గొన్నారు. అక్కడ ఇక ఈ యూనివర్సిటీలో జరిగే మీటింగ్లకు మామూలుగా విలువచ్చు కదండి. నేను ఎమ్మెల్సీని కదా. తెలంగాణకు ఫెంగల్ ఎఫెక్ట్. పలు జిల్లాలో మోస్తారు వర్షం కురిసే ఛాన్సు. 2 రోజుల పాటు క్లౌడీ వెదర్. ఇప్పటికే ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నైలో 22 విమానాలు రద్దు. నిన్నటి సభ బాగా వచ్చారు పబ్లిక్. నిన్న పాడి పరిశ్రమ చాలా భారీగా జరిగింది నిన్న సభా కార్యక్రమం. మిస్ అయిందా ఎఫెక్టా? ఓకే ఓకే. కాంగ్రెస్కు ఈసీ ఆహ్వానం. మహా ఫలితాలపై కాంగ్రెస్లో అనుమానం. ఇక 3:30 రావాలని లీడర్లకు ఈసీ పిలుపు. తర్వాతే సమాధానం ఇస్తామని చెప్పేసి వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులకు ఈసీ ఆహ్వానం పంపిందట. ఎవరైతే సవాల్ వేస్తున్నారో వాళ్ళని పిలిచి నివృత్తి చేయండి. అవి చేయకుండా మనం ఏం చేసినా కూడా మహారాష్ట్రలో చాలా గమ్మత్ జరిగింది. కొన్ని వీడియోలు చూస్తే నేను టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశ్వర ఆమోదం తెలిపిన గవర్నర్ రేపు బాధ్యతల స్వీకరణ. అదే రోజు వీఆర్ఎస్ ఇటీవల స్పెషల్ సిఎస్గా ప్రమోషన్ వచ్చింది ఆయనకు. ఇక గ్రేట్ ఇండియన్ డెజర్ట్ తార్ 1000 ఏళ్ల నాటి కోట జైసల్మేర్. ఇక 12 కిలోమీటర్ల పొడవుతో జైపూర్ కోట గోడ. రాజస్థాన్ మహిళల ట్రావెల్ ఆగట ఇవాళ ఉదయం 11 గంటలకు స్పెషల్గా దాని మీద చేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు చేయట్లేదు అంటారు. ఎందుకు చేయట్లేదు? కారణం ఇక్కడ చేయరి. పాలమూరు అభివృద్ధికి ₹1,00,000 కోట్లు. ఏడాదికి 20,000 కోట్ల చొప్పున. మంత్రులంతా సహకరించాలి. రైతులే ప్రభుత్వ అంబాసిడర్లు. ఒక్కో యువకుడు ఒక్కో రేవంత్ కావాలి. భూ నిర్వాసితులకు ఎకరాకు 20 లక్షలు. కొడంగల్లో పారిశ్రామిక వాడతో 25,000 మందికి ఉద్యోగాలు. రుణమాఫీ కోసం మరో 2,747 కోట్లు విడుదల. లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఓఆర్ఆర్ అమ్మి రైతు బంధు. రుణమాఫీపై మోడీ కేసీఆర్తో చర్చకు సిద్ధం. కాళేశ్వరం లేకున్నా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం. రైతుల ఖాతాలో బోనస్ పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు. రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటివన్నీ కాంగ్రెస్ పేటెంట్. నల్లమలలో పులులు తోడేళ్లను చూసా. మానవ మృగాల కుట్రలకు భయపడరు. మహబూబ్ నగర్ రైతు పండుగ సభలో సీఎం రేవంత్. ఇక 4న గ్రూప్ 4 అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంట. పెద్దపల్లి యువశక్తి సభలో అందజేస్తాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఎంపికైన వారి సైతం. ఇక స్కిల్ వర్సిటీలో భాగమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పందాలు. సభా వేదిక వద్ద 40 స్టాళ్ల ఏర్పాటు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. ఇక రాజకీయాల కేటీఆర్ విరామం. తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్టు ట్వీట్. వెల్నెస్ రీట్రీట్కు వెళ్తున్నట్టుగా ప్రకటన. కొద్ది మెంటల్గా కూడా కొంత ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే వాస్తవానికి కేటీ రామారావు గారు, నేను అంటే మీరు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారని అనట్లేదు, కానీ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ వ్యవహార శైలి కొద్దిగా తేడా ఉంది. నేను సోదరుడిగా చెప్తాను. దాంతో దెబ్బపడు. కొద్దిగా మీరు ఆ యోగా లేకపోతే అటువంటి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. కొద్దిగా మీరు స్థిమితంగా ఉంటారు. దానివల్ల మీకే నష్టం. నేను చెప్పేది అంటే మీలాంటి రాజకీయ నాయకులు ఉండాలి రాజకీయాలను చెప్తా ఉన్నా. అందుకోసం చెప్తా ఉన్నా. రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్ అవ్వరంటూ సెటైర్. ఎక్కడికి వెళ్లారో అధికారికంగా వెల్లడించండి పార్టీ వర్గాలు. 3:00 రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ప్రచారం. అన్నా కేటీఆర్ ఎక్కడ అంటూ పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతూ ఉందట. రైతు బంధు పెట్టే కుట్ర. 500 బోనస్తే మేనడం సరికాదు. యాసంగికి పెట్టుబడి సాయం విడుదల చేయండి అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. రైతు బంధు కాదు, అది రైతు భరోసా. పాతది వాళ్ళదే అనుకుంటున్నారు. రైతు భరోసా ఇంకా పాతకాలంలోనే ఉన్నారు మీరు హరీష్ రావు గారు. రైతు భరోసా అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. ఇక మీరు కొత్త దుకాణం చూసుకోరు. ఇవన్నీ రైతులకు మేము ఏం చేయాలని చేస్తాం, కొత్త దుకాణం చూసుకోరు మీరు. ఇక 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణం. ఇక ప్రధాని మోడీ హాజరవుతారని బీజేపీ ప్రకటన. ముఖ్యమంత్రి తర్వాత పోర్టుఫోలియోపై కుదరని ఏకాభిప్రాయం. సీఎం రేసులో ఫడ్నవీస్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారంట. రైట్గా లగచర్ల పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్. మీకు ఒకటి చెప్తా. ఏపీలో 3 రాజ్యసభలు ఖాళీ అయినాయి కదా. ఇక్కడ ఆర్ కృష్ణయ్య తర్వాత ఇంకే ఇద్దరు ఖాళీ అయినాయి కదా. ఇందులో ఒక రాజ్యసభ సీటు
50 కోట్ల కొనుక్కపోయారు వాళ్ళు. 50 కోట్ల కొన్నారు. ఆ నామినేషన్ ఎవరు వేస్తారో మీకు త్వరలో చెప్తా. ఎవరికి వస్తుంది ఆ సీటు, ఏం కథ, ఏడ కొనుక్కపోయారు, ఏడ పైసలు ముఖ్యం అనేది మళ్ళీ చెప్తా. ఇక దీనికన్నా దగ్గరకు వచ్చింది టైం చెప్పాలి. ఇక మహారాష్ట్ర సింగ్ గురించి ఇక లగచర్ల పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్. టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యం. అమెరికాలో కాల్పులు. ఖమ్మం వాసి మృతి. ఇక 6న బీజేపీ బహిరంగ సభ సరూనగర్ స్టేడియంలో నిర్వహణ. జేపీ నడ్డా లేదంటే అమిత్ షా హాజరయ్యే ఛాన్స్ ఉందంట. రైట్గా ఇక్కడ ఒకటి చూసుకుంటే రైతుపై పులి దాడి. ఆసిఫాబాద్ జిల్లాలో మరో ఘటన. చేనులో పనిచేస్తుండగా అటాకు. బాధితుడు గొడ్డలతో ప్రతిఘటించడంతో వదిలిన పులి. 15 గ్రామాల్లో 144 సెక్షన్ పులి కోసం ఆపరేషన్ ప్రారంభమైందట. మళ్ళా పులి దాడి చేసిందట ఆసిఫాబాద్ జిల్లాలో. చెరువులు ఆక్రమణదారులు పొలిటీషియన్స్. అన్ని రాజకీయ పార్టీల నేతల ప్రమేయం. కబ్జాదారులు పేదల కన్నా సంపన్నులే ఎక్కువ. నగరంలో చెరువులు 61% కబ్జా. ఏ ఒక్కరిని వదలబోం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అని చెప్పి రంగనాథ్ ప్రకటన. ఇక పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపట. బెనిఫిట్ షోకు 800, సింగిల్ స్క్రీన్లో 150, మల్టీప్లెక్స్లో 200 వరకు పెంచుకునే ఛాన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందా? కాలే 5th రిలీజ్ అవుతుందా పుష్ప 2? ఒక ఫ్యామిలీ సినిమాకి పోవాలంటే 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక ఫ్యామిలీకి సినిమాకి పోవాలంటే 2000 కష్టం. ఇక అడ్డం దిడ్డం అవుతుంది. ఇష్టం ఉన్నట్టు పెంచేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అట్లా చేస్తారు. 317 జీవో బాధితులకు మోక్షం. స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ బదిలీల గ్రీన్ సిగ్నల్. గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్ వచ్చే నెల 30 కోట్లకు కంప్లీట్ చేయాలని ఆదేశాలు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు ఆన్లైన్ అప్లికేషన్ నేటి నుంచి అందుబాటులో పోర్టల్. ఇరిగేషన్ ఏఈ ఆస్తులు 200 కోట్ల రూపాయలంట. 100 ఏళ్ల క్రితం ఉద్యోగంలో 10 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిక. ప్రతి ఎన్ఓసికి లక్షల్లో వసూలంట. ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు. రెండోసారి నికేష్ కుమార్ అరెస్ట్ అట. ఈ కేజ్రీవాల్ పై లిక్విడ్ తో దాడి. ఢిల్లీలో పాదయాత్ర చేస్తుండగా ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు. దాడి వెనుక బీజేపీ అని చెప్పి మంత్రి సౌరభ్ ఆరోపణలు కొట్టిపారేసిన కమలం పార్టీ. కేజ్రీవాల్ పై దాడి అట. గడికోడు ఆయనకు సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. ఓడు చెంపమీకని కొడతాడు, ఓడు దండేసి కొడతాడు. ఇది ఒక కార్యక్రమం ఉంటుంది ఏది కేజ్రీవాల్కి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తెలంగాణలో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయండి. అలాగే కులగణను పాల్గొని అందరూ కూడా కులగణను విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం.